నిరీక్షణకు మొన్న ఢిల్లీ రౌజన్ కోర్టులో భారీ ఊరట లభించింది. మీరు అంటున్నట్లుగా 35% షేర్లు వరంగల్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. ఇక సోనియా రాహుల్ గాంధీ పేర్లను చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. అక్కడికి వచ్చిన నర్సంపేట్ బీజేపీ నేత రాణ ప్రతాప్ రెడ్డిని అడ్డుకున్నారు. ఇక బీజేపీ శ్రేణులు ప్రతి దాడికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. ఇక సోనియా రాహుల్ గాంధీ పేర్లను చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. అక్కడికి వచ్చిన నర్సంపేట్ బీజేపీ నేత రాన్ ప్రతాప్ రెడ్డిని అడ్డుకున్నారు. ఇక బీజేపీ శ్రేణులు ప్రతి దాడికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి ప్రశాంత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, మొత్తానికి చూస్తున్నాం సోనియా రాహుల్ పేర్లను చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారో చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అండ్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి? ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బీజేపీ కార్యాలయాల ముట్టడికి వెళ్లారు. దీంతో వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు వెళ్లినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యూబ్ ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఉన్న బీజేపీ పార్టీ ఆఫీస్ లో బీజేపీ నర్సంపేట నేత అయినటువంటి రాణా ప్రతాప్ రెడ్డి, అదేవిధంగా బీజేపీఎన్ జిల్లా అధ్యక్షుడు భరత్ వీర్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమానికి సంబంధించిన మీటింగ్ జరుగుతుంది. ఈ తరుణంలో ఇరు వర్గాలు ఒక్కసారిగా ఎదురుపడడం, నర్సంపేట నేత రాణా ప్రతాప్ రెడ్డి అక్కడికి రావడము, అతని కారును కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఈ ఘర్షణ ప్రారంభమైందని మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యూబ్ తో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారాయిలు కూడా అక్కడికి వెళ్లడంతో పోలీసులు వెంటనే ఆ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని అరెస్ట్ చేసి గీసుకొండ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే అటు బీజేపీ నేతలను బీజేపీ కార్యాలయం లోపల వేసి గేటుకు తాళం వేశారు. కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా అరెస్ట్ చేసి గీసుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అయితే అక్కడ పరిస్థితి కొంత చల్లబడ్డ పరిస్థితి అయితే ఉంది. అయితే కర్రలతో దాడి చేసుకోవడంతో ఇరు పార్టీల వారికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. వారిని అయితే చికిత్స నిమిత్తం ఎంజిఎం కు తరలించే పనిలో ఉన్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. అమిత్ షా దొంగ వైఖరిని ఈడీ ఖండించింది. ఈరోజు మీరు చూస్తున్నారు ఎట్లాంటి మనీ లాండరింగ్ జరగలేదు. కానీ ఈరోజు ఏ విధంగా ఎఫ్ఐఆర్ కట్టకుండా ఏదైతే పెట్టారో కేసు అది చెల్లదు అని చెప్పి ఈడీ చెప్పడం జరిగింది. మనీ లాండరింగ్ ఎక్కడ జరగలేదు. కాబట్టి మేమందరం కూడా बीजेपी को हटाओ, देश को बचाओ, विदेश को हटाओ, देश को बचाओ, तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. ఎక్కడ వరకు నిర్ణయించబోతున్నారు ఈ ధర్నా? పక్కా బీజేపీ ఆఫీస్ ముట్టడి చేస్తాం. ఈ దొంగల వీళ్ళందరూ దొంగలు కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టడం మేము ఖండిస్తున్నాం. అదే విధంగా హెచ్చరిస్తున్నాం కూడా. రాబోయే కాలంలో ఇప్పుడు చూసుకున్నారు పంచాయతీ ఎలక్షన్స్ లో కానీ సర్పంచ్ ఎలక్షన్స్ లో కానీ ఎట్లాంటి డిజిట్స్ వస్తున్నాయో అదే విధంగా
బీజేపీని మట్టం పెడతాం. ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. अपना लीडर कैसा हो, राहुल गांधी जैसा हो, अपना लीडर कैसा 100% ఇవాళ పార్టీని బీజేపీ పార్టీని బొందబెట్టే వరకు ఉండము. ఈ కేసు ఇవన్నీ మాకేం అడ్డం కావు. ఇట్లాంటి మేము తెలంగాణ కోసమే మేము ప్రాణత్యాగం చేసిన వాళ్ళము. ఇవన్నీ మాకేం తెలియదు కాదు. 100% ఇది మనం చేయాల్సిందే, మేము పోవాల్సిందే. చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక అయితే భారీ ఎత్తున అయితే చూసుకోవచ్చు బారికేడ్లను కూడా తొలగించుకొని మొత్తం టోల్గా కూడా ఈ బారికేడ్లను తొలగిస్తున్నారు. బారికేడ్లను తొలగించి ఖచ్చితంగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామంటూ కూడా చెప్తున్నారు. తోచుకుంటూ అయితే వస్తున్నటువంటి మొత్తం టోల్గా కూడా చూస్తున్నటువంటి దృశ్యాలు పోలీసులు కూడా వాళ్ళని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి రాకుండా మొత్తం టోల్గా బారికేడ్లు వేసి భారీ బందోబస్తు కూడా అయితే విధించి మొత్తం టోల్గా కూడా వాటిని బారికేడ్లు కూడా వేశారు. బారికేడ్లు దాటుకొని ఎవరిని రానియకుండా పోలీసులు కూడా వాళ్ళని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా కూడా భారీ ఎత్తున అయితే కార్యకర్తలు ముట్టడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారిని ఎక్కడికక్కడ అడ్డుకోవడం కూడా జరిగింది. వాళ్ళు ఆ యొక్క బారికేడ్లను కూడా తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూసుకోవచ్చు మనం బారికేడ్లు తొలగించుకొని అయితే బయటికి రావడం కూడా జరిగింది. ఒక్కొక్కరిగా మొత్తం కూడా అక్కడి నుంచి బారికేడ్లను వచ్చిన తర్వాత వారిని అయితే అరెస్టులు కూడా చేసేందుకు మొత్తం కూడా అయితే చూసుకోవచ్చు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం చూసుకుంటే కనుక మొత్తం అయితే అరెస్టులకు కూడా పాల్పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి అయితే ఒక్కొక్కరిగా అరెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు మేము రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి జరుగుతున్న అన్యాయం, తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అన్యాయంగా ఇరికిచ్చి సతాయించడం, దానికోసం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. అసలు కేసే లేదు, మనీ లాండరింగ్ అని మనీ డబ్బులే లేనా కేసులు పెట్టారు. ఇది బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న కుట్ర. సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అనవసరంగా ఇరికిచ్చి వాళ్ళని హెరాస్ చేయడానికి చేస్తున్న పని ఇది. కామన్ మెన్ ని తప్పుదారిలో తీసుకుపోవడానికి వాళ్ళు చేస్తున్న తప్పులు. మోడీ మహిళా కాంగ్రెస్ జిందాబాద్. అసలు తెలంగాణలో బీజేపీ అనేది అడ్రస్ లేదు. అడ్రస్ లేని బీజేపీ కోసం ఇంత ఆరాటం. ప్రతి దేశవ్యాప్తంగా జీరోలో ఉన్నా కూడా అసలు ఈడీలు అని బోడీలు అని పెట్టి అందరిలో ప్రపంచంలో దేశంలో వాళ్ళందరూ జీరో అయ్యి అందరి దృష్టిలో మోడీ చీ అనిపించుకొని ఒక హిందుత్వం దేశాన్ని అంతా మోసం చేసి దేశ ప్రజలు మోసం చేసి ఈ రోజు ప్రజలకంతా అంత కనువిప్పైంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ఇది చేసుకొని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి నువ్వు నల్గొండలో బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డిసిసి చీఫ్ పున్నా కైలాష్ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం జరిగింది. ఇక బీజేపీ కార్యాలయంపై అయితే కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు విసిన దృశ్యాలు చూస్తున్నాం. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. కైలాష్ సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండలో చూస్తున్నాం బీజేపీ కార్యాలయంపై అయితే గుడ్లు విసరడం జరిగింది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్న నల్గొండ నుంచి. కిరణ్, మరి ముఖ్యంగా చూస్తున్నాం ప్రతి దగ్గర కూడా మన తెలంగాణ వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ ర్యాలీ అయితే మిన్నండుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ కార్యాలయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి, ఏమైనా రాజకీయ కోణం ఉందా, అండ్ అలాగే పోలీసుల